మన తెలుగు కాంపిటిటివ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చరిత్రలో దాగి ఉన్న ఒక కీలకమైన హామీ కథను తవ్వితీద్దాం. ఇది కేవలం ఒక పత్రం కాదు, రెండు ప్రాంతాల మధ్య కుదిరిన ఒక నమ్మకం, ఒక ఒప్పందం. చివరికి అది ఎలా విరిగిపోయిందో చూద్దాం. మనం మాట్లాడుకోబోయేది 1956 పెద్ద మనుషుల ఒప్పందం గురించి. కరెక్ట్. ఇది ఒక రాజకీయ ఒప్పందం మాత్రమే కాదు, రెండు విభిన్న సంస్కృతులు, ఆర్థిక వ్యవస్థలు ఉన్న ప్రాంతాలను కలపడానికి చేసిన ఒక సాహసోపేతమైన ప్రయత్నం. అవును. ఈ ఒప్పందం ఎందుకు అవసరమైంది, అందులోని హామీలు ఏమిటి, అవి ఎందుకు గాలిలో కలిసిపోయాయి అనేది అర్థం చేసుకుంటేనే మనకు ఆధునిక తెలుగు రాష్ట్రాల చరిత్ర అర్థమవుతుంది. అవును. అసలు ఈ ఒప్పందం అవసరం ఎందుకొచ్చింది, అప్పటి రాజకీయ సామాజిక పరిస్థితులెలా ఉండేవి, దాన్ని అర్థం చేసుకుంటే తప్ప మనకీ కథ మొదలవదు. తప్పకుండా. మనం 1950ల మధ్యలోకి వెళ్ళాలి. అప్పుడు మనకు రెండు తెలుగు మాట్లాడే రాజకీయ ప్రాంతాలున్నాయి. ఓహ్! ఒకటి పుట్టి శ్రీరాములు గారి ఆత్మత్యాగం తరువాత మద్రాసు నుండి విడిపోయి 1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం. దానికి కర్నూలు రాజధాని. సరే, అప్పటికే ఆంధ్రులకు ఒక రాష్ట్రముంది. రెండో ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రం, అంటే తెలంగాణ. సరిగ్గా. నిజాం పాలన నుండి విముక్తి పొందిన హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడే 9 జిల్లాలు, అంటే తెలంగాణ ప్రాంతముండేది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్విభజించాలని ఫజల్ అలీ కమిషన్ను నియమించింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. అవును, ఇక్కడే. అంటే ఈ రెండు తెలుగు ప్రాంతాలను కలిపి విశాలాంధ్ర ఏర్పాటు చెయ్యాలనే ఆలోచన తెరపైకి వచ్చింది. ఆలోచన బాగుంది కదా, మరి సమస్య ఎక్కడొచ్చింది? సమస్య అంటే భయంలోంచి పుట్టింది. తెలంగాణ ప్రాంతం అప్పటికే చాలా విషయాలలో వెనుకబడి ఉంది. అలాగా? వారి నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, భూములు అన్నీ ఆంధ్ర ప్రాంతం వారి చేతుల్లోకి వెళ్ళిపోతాయనే భయం, ఒక రకమైన అభద్రతాభావం తెలంగాణ నాయకుల్లో, ప్రజల్లో బలంగా ఉండేది. నిజమే. విద్య, వాణిజ్యం వంటి రంగాల్లో ఆంధ్ర ప్రాంతం అప్పటికీ చాలా ముందుంది కదా? అవును, చాలా ముందుంది. అంటే ఇది ఒక అసమాన విలీనం అవుతుందనే ఆందోళన, ఒక పెద్ద చేప చిన్న చేపను మింగేస్తుందనే భయం లాంటిది. ఖచ్చితంగా, మీరు చెప్పింది కరెక్ట్. ఈ భయాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే ఫజల్ అలీ కమిషన్ కూడా విలీనాన్ని వెంటనే సిఫారసు చేయలేదు. ఓ, వాళ్ళు కూడా వద్దన్నారా? వద్దనలేదు, కాని ఒక సూచన చేశారు. కావాలంటే తెలంగాణను 5 ఏళ్లపాటు హైదరాబాద్ రాష్ట్రంగానే కొనసాగించి, ఆ తర్వాత అక్కడి శాసనసభలో 3/2 మెజారిటీ అంగీకరిస్తేనే విలీనం చేయాలని సూచించింది. కాని అలా జరగలేదు, విలీనం జరిగింది. అంటే ఈ భయాలను పోగొట్టడానికి ఆంధ్ర నాయకత్వం ఏదో ఒక బలమైన హామీ ఇవ్వాల్సొచ్చింది. ఆ హామీయే ఈ పెద్ద మనుషుల ఒప్పందమన్నమాట. అదే, మీ ప్రయోజనాలకు, మీ ఉనికికి మేం గ్యారంటీ ఇస్తున్నాం అని ఇరు ప్రాంతాల అగ్రనాయకులు కలిసి కూర్చుని రాసుకున్న భరోసా పత్రమే ఈ ఒప్పందం. ఇది ఎప్పుడు జరిగింది? 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో దీనిపై సంతకాలు జరిగాయి. సంతకాలు చేసినవారు కూడా అప్పటి రాజకీయాల్లో అతిరథం మహారథులు. ఆంధ్ర నుండి ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి. అవును, ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, గౌత్ లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు. మరి తెలంగాణ నుండి? తెలంగాణ నుండి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, మంత్రులు కెవి రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జెవి నరసింహరావు. అంటే రెండు ప్రాంతాల అత్యున్నత నాయకత్వం దీనికి పూర్తి మద్దతు ప్రకటించింది. ఇది ఆ ఒప్పందానికి ఉన్న బరువును చూపిస్తుంది. అవును, ఇది కేవలం కొంతమంది నాయకుల మధ్య జరిగిన ఒప్పందం కాదు, ఇరు ప్రాంతాల ప్రజల తరపున వారి ప్రతినిధులిచ్చిన మాట. సరే, ఆ భయాలను తొలగించటానికి, ఆ నమ్మకాన్ని నిర్మించడానికి వారు కాగితంపై పెట్టిన ఆ హామీలేమిటి? ఒప్పందంలోని ఆ 14 అంశాల ఆత్మ ఏమిటి? వాటిని చూస్తేనే అసలు కథ మనకు అర్థమవుతుంది. వాటిని మనం 3 ప్రధాన భాగాలుగా విభజించుకోవచ్చు. ఎలా? డబ్బు, ఉద్యోగాలు మరియు అధికారం. తెలంగాణ ప్రజల భయాలన్నీ ఈ మూడిటి చుట్టూనే తిరిగాయి. వీటికి రక్షణ కల్పించడమే ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా ఆసక్తికరంగా ఉంది. మొదట డబ్బు విషయం చూద్దాం. ఇది చాలా సున్నితమైన అంశం. నిధుల విషయంలో ఎలాంటి హామీ ఇచ్చారు? ఇక్కడే అత్యంత కీలకమైన మిగులు నిధుల నిబంధన ఉంది. దాన్ని మనం కొంచెం వివరంగా అర్థం చేసుకోవాలి. చెప్పండి. తెలంగాణ ప్రాంతానికి వచ్చే ఆదాయం, అక్కడి పరిపాలనా ఖర్చులు పోగా ఏదైనా డబ్బు మిగిలితే దాన్ని మిగులు నిధి అంటే సర్ప్లస్ రెవెన్యూ అంటారు. ఓకే, ఒక ఉదాహరణతో చెప్తే ఇంకా తేలిగ్గా అర్థమవుతుందేమో. ఒక ఇంటికి 100 రూపాయల సంపాదన వచ్చి 70 రూపాయలు ఖర్చయితే
మిగిలిన 30 రూపాయలు మిగులు. సరిగ్గా అదే. ఆ మిగిలిన 30 రూపాయలను కేవలం తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి కోసమే వాడాలి. ఆ ఇది చాలా ముఖ్యం. అవును. 5 ఏళ్ల పాటు ఈ నియమం కొనసాగాలి. అవసరమైతే ఇంకో 5 ఏళ్లు పొడిగించవచ్చు. ఇది చాలా శక్తివంతమైన హామీ. ఎందుకంటే మీ డబ్బుతో మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోము, మీ డబ్బు మీకే అని స్పష్టంగా చెప్పినట్లు. ఇది నిజంగా పెద్ద హామీ. తమ వెనుకబాటుతనాన్ని తొలగించడానికి తమ సొంత డబ్బునే వాడుకునే హక్కును కాపాడారు. ఇక రెండోది ఉద్యోగాలు. ఇది ఎప్పుడూ ఉండే ఆందోళనే. అవును. ఉద్యోగాల విషయంలో ముల్కీ నిబంధనలు కొనసాగుతాయని స్పష్టంగా చెప్పారు. ముల్కీ అంటే? ముల్కీ అంటే స్థానికత. దీని ప్రకారం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే కనీసం 12 సంవత్సరాలు అక్కడే నివసించి ఉండాలి. ఇది నిజాం కాలం నుండి ఉన్న ఒక రక్షణ కవచం. అంటే ఇది స్థానికుల కోసం ఒక రిజర్వేషన్ లాంటిది? విలీనం తర్వాత కూడా ఈ స్థానిక కోటాను కొనసాగిస్తామని మాట ఇచ్చారు. అవును. ఇది కేవలం ఆర్థిక రక్షణే కాదు, వారి సాంస్కృతిక ఉనికికి కూడా సంబంధించిన విషయం. ఖచ్చితంగా. ఉద్యోగాలతో పాటు విద్యలో కూడా రక్షణ కల్పించారు. తెలంగాణలోని విద్యాసంస్థల్లో 1/3 సీట్లు స్థానిక విద్యార్థులకే కేటాయించాలని అంగీకరించారు. సరే, భూముల విషయం కూడా ఉంది కదా? అవును. ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చి భూములు కొనడం వల్ల స్థానిక రైతులు నష్టపోకుండా భూముల అమ్మకాలపై ప్రాంతీయ మండలికి నియంత్రణ ఉంటుందని హామీ ఇచ్చారు. శక్తి లేకుండా ఈ హామీలన్నీ కాగితాలకే పరిమితమవుతాయి. అధికార పంపిణీపై ఎలాంటి ఒప్పందం కుదిరింది? ఇక్కడే వాళ్లు చాలా తెలివైన ఏర్పాటు చేశారు. మంత్రివర్గంలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల వారికి 60-40 నిష్పత్తిలో ప్రాతినిధ్యం ఉండాలని నిర్ణయించారు. 60-40 అంటే 10 మంది మంత్రులుంటే 6 ఆంధ్ర నుండి, 4 తెలంగాణ నుండి ఉండాలి. అవును, సరిగ్గా అంతే. ఇది సంఖ్యాపరమైన ప్రాతినిధ్యం. కానీ అసలైన అధికారం ముఖ్యమంత్రి పదవిలోనే ఉంటుంది కదా? దానికి ఒక పరిష్కారం కనుగొన్నారు. ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం వ్యక్తి అయితే ఉప ముఖ్యమంత్రి పదవిని తప్పనిసరిగా తెలంగాణ వ్యక్తికి ఇవ్వాలి. ఓ, వైస్ వర్సా కూడానా? అవును. ఒకవేళ ముఖ్యమంత్రి తెలంగాణ వ్యక్తి అయితే ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర వ్యక్తి అయి ఉండాలి. ఇది అధికార సమతుల్యతను కాపాడటానికి ఉద్దేశించిన ఒక రాజకీయ చదరంగం లాంటిది. ఇవన్నీ కాకుండా ఈ హామీల అమలును పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు కదా? అదే ప్రాంతీయ మండలి. అవును. అది ఈ ఒప్పందానికి ఆయువుపట్టులాంటిది. 20 మంది తెలంగాణ శాసనసభ్యులతో ఒక చట్టబద్ధమైన తెలంగాణ ప్రాంతీయ మండలి అంటే తెలంగాణ రీజనల్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి. దీని పనేంటి? ఈ హామీలన్నీ సరిగ్గా అమలవుతున్నాయా లేదా అని పర్యవేక్షించడం, ప్రభుత్వానికి సిఫార్సులు చేయడం దీని పని. ఇది ఒక రకంగా తెలంగాణ ప్రయోజనాలకు కాపలాదారు. అంటే ఒక నమ్మకపు హామీని ఇచ్చారు, దానికి రక్షణ కవచాలు ఏర్పాటు చేశారు. ఆ రక్షణ కవచాలకు ఒక కాపలాదారును కూడా నియమించారు. అవును. ఇంత పకడ్బందీగా ఉన్న ఒప్పందానికి రాజ్యాంగపరమైన భద్రతేమైనా కల్పించారా? లేకపోతే ఇది కేవలం రాజకీయ నాయకుల మధ్య మాటగానే మిగిలిపోతుంది కదా? మంచి ప్రశ్న. కల్పించారు. ఈ ఒప్పందంలోని హామీలకు బలం చేకూర్చడానికి వాటిని భారత రాజ్యాంగంలోనే పొందుపర్చారు. నిజంగానా? రాజ్యాంగంలోనేనా? అవును. ఆర్టికల్ 371(1)ని రాజ్యాంగంలో చేర్చారు. ఒక ప్రాంతీయ ఒప్పందం కోసం రాజ్యాంగాన్ని సవరించడమంటే మామూలు విషయం కాదు. అప్పట్లో వారు ఈ ఒప్పందానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అద్భుతం. దేశంలోనే అత్యున్నత చట్టం దీనికి రక్షణగా నిలబడింది. ఒక బలమైన హామీ, దానికి చట్టపరమైన, రాజ్యాంగపరమైన రక్షణ. ఇక అంతా సవ్యంగా జరిగి విశాలాంధ్ర ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలవాలి. కాని చరిత్ర మనకు వేరే కథ చెబుతోంది. అవును. ఇన్ని రక్షణలున్నా ఈ ఒప్పందం ఎందుకు విఫలమైంది? ఆ నమ్మకం ఎక్కడ దెబ్బతింది? సమస్య ఒప్పందంలో లేదు, దాన్ని అమలు చేసే చిత్తశుద్ధిలోనే వచ్చింది. మొదటి దెబ్బ రాష్ట్రం ఏర్పడిన రోజే తగిలింది. ఎలా? ఒప్పందంలోని కీలక రాజకీయ హామీ ఉప ముఖ్యమంత్రి పదవి. ముఖ్యమంత్రి ఆంధ్ర వ్యక్తి అయితే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వ్యక్తికివ్వాలి. అవును. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కాలి. కానీ సంజీవరెడ్డి ఆ పదవిని సృష్టించలేదు. పైగా ఉప ముఖ్యమంత్రి పదవి 6వ వేలు లాంటిది, దాని అవసరం లేదు అని ఒక సంచలన వ్యాఖ్య చేశారు. ఒక్క నిమిషం. ఒప్పందం మీద సంతకం పెట్టిన నాయకుల్లో ఒకరైన ఆయనే అందులోని కీలక హామీని శరీరానికి అవసరం లేని 6వ వేలుతో పోల్చారా? అవును అన్నారు. బహిరంగంగా అవమానించినట్టు, పునాదిలోనే పెచ్చులూడినట్లుంది. సరిగ్గా అదే జరిగింది. అది ఒప్పందంపై జరిగిన మొదటి అతిపెద్ద దాడి.
అక్కడ నుండి ఒకదాని తర్వాత ఒకటిగా ఉల్లంఘనలు మొదలయ్యాయి. తర్వాతేమైంది? అతిపెద్ద వివాదం మిగులు నిధుల విషయంలో జరిగింది. తెలంగాణ డబ్బును తెలంగాణకే ఖర్చు చెయ్యాలనేది నిబంధన కదా. అవును. కాని ఆ డబ్బును ఆంధ్ర ప్రాంత ప్రాజెక్టులకు మళ్లించారని ఆరోపణలొచ్చాయి కదా. ఆరోపణలు మాత్రమే కాదు, ఆ తర్వాత ప్రభుత్వం నియమించిన లలిత్ కుమార్ కమిటీయే ఆ విషయాన్ని నిర్ధారించింది. ఓ కమిటీయే చెప్పిందా? అవును. కోట్లాది రూపాయల తెలంగాణ మిగులు నిధులను ఆంధ్ర ప్రాంత ప్రాజెక్టులకు, ముఖ్యంగా నాగార్జునసాగర్ కుడికాల్వ లాంటి వాటికి మళ్లించారని నివేదికిచ్చింది. ఇది నమ్మక ద్రోహంలో రెండవ అతిపెద్ద అడుగు. ఇక ఉద్యోగాల సంగతి? ముల్కీ నిబంధనలు అనే రక్షణ కవచం ఏమైంది? ఆ కవచానికి వేలాది చిల్లులు పడ్డాయి. తప్పుడు నివాస ధ్రువపత్రాలు సృష్టించి వేలాది మంది ఆంధ్ర ప్రాంతం వారు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. అయ్యో! దీనివల్ల స్థానిక నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. వారికి రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన హక్కును దొంగచాటుగా లాక్కున్నారు. అంటే ఉపముఖ్యమంత్రి పదవి లేదు, మిగులు నిధులు మళ్లించారు, ఉద్యోగాలు దక్కలేదు. మరి వీటన్నిటినీ పర్యవేక్షించాల్సిన కాపలాదారు ప్రాంత్యమండలి ఏం చేస్తోంది? దానికి చట్టబద్ధమైన అధికారాలున్నప్పటికీ ప్రభుత్వం దాని సిఫార్సులను బుట్టదాఖలు చేసింది. అంటే పట్టించుకోలేదా? అస్సలు పట్టించుకోలేదు. దానిని ఒక సలహా సంఘంగా, చివరికి నామమాత్రపు సంస్థగా మార్చేసింది. కాపలాదారు చేతులు కట్టేసి తాళాలు లాక్కున్నట్టయింది. ఈ ఉల్లంఘనల పరంపర పర్యవసానమేంటి? ఒక ఒప్పందం ఇలా దారుణంగా విఫలమైనప్పుడు ప్రజల స్పందనెలా ఉంటుంది? అసంతృప్తి, ఆగ్రహం, అపనమ్మకం పెరిగిపోయాయి. దాని ఫలితమే 1969లో ప్రజ్వలించిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. 1969 ఉద్యమం దీనివల్లే వచ్చిందా? అవును. పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలు చేయండి లేదా మా తెలంగాణ మాకివ్వండి అనే నినాదాలతో విద్యార్థులు, ఉద్యోగులు రోడ్ల మీదకు వచ్చారు. ఆ ఉద్యమం వెనుక ఉన్న ప్రధాన చోదక శక్తి ఈ ఒప్పందం విఫలమైందన్న ఆవేదనే. అంటే ఏ విలీనం కోసం ఈ ఒప్పందం జరిగిందో ఆ ఒప్పంద ఉల్లంఘనలే మళ్లీ విడిపోవాలనే ఉద్యమానికి కారణమయ్యాయి. ఇది ఒక చారిత్రక వైఫల్యం. నిస్సందేహంగా. ఆ తర్వాత కేంద్రం జోక్యం చేసుకోవడం, 8 సూత్రాలు, 5 సూత్రాల పథకాలు ప్రకటించడం, ఆ తర్వాత 1972లో జయాంధ్ర ఉద్యమం రావడం. ఓ, జయాంధ్ర ఉద్యమం కూడానా? అవును. చివరికి ఈ 2 ఉద్యమాల ఫలితంగా రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 371D ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ ఈ ఒప్పందం వైఫల్యం సృష్టించిన పరిణామాలే. మొత్తం మీద చూస్తే ఈ పెద్ద మనుషుల ఒప్పందం కథ ఒక గుణపాఠంలా మిగిలిపోయింది. ఇది కేవలం 2 ప్రాంతాల కథ కాదు. కాదు. నమ్మకం మీద నిర్మించిన సంబంధాలు అధికారంలోకి వచ్చాక ఆ నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకోవాలి లేదా ఎలా నాశనం చేయవచ్చు అనేదానికి ఒక ఉదాహరణ. నిజం. ఇది అమలులో విఫలమైనప్పటికీ భారత సమాఖ్య వ్యవస్థలో చిన్న, వెనుకబడిన ప్రాంతాల హక్కుల పరిరక్షణ అనే చర్చను బలంగా ముందుకు తీసుకువచ్చింది. అవును. చివరికి ఈ ఒప్పందంలోని హామీలు నెరవేరకపోవడం, ఆ అపనమ్మకం పెరిగి 2014లో రాష్ట్ర విభజనకు దారితీసిన బలమైన చారిత్రక కారణాలలో ఒకటిగా నిలిచిపోయింది. అంటే ఒక ఒప్పందం విజయం కేవలం దానిలోని అక్షరాలపై ఆధారపడి ఉండదు, దానిని అమలు చేసేవారి ఆత్మ, చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుందని ఈ చారిత్రక ఘట్టం మనకు స్పష్టం చేస్తోంది. ఖచ్చితంగా. ఇక్కడే మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్న మిగిలి ఉంది. ఏంటది? భిన్నమైన సామాజిక ఆర్థిక నేపథ్యాలున్న ప్రాంతాలను కలిపేటప్పుడు ఇలాంటి నమ్మకపు హామీలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ఆచరణలో నిజాయితీగా అమలు కావడానికి ఆధునిక రాజకీయ, సమాఖ్య వ్యవస్థలు ఎలాంటి సంస్థాగతమైన భరోసా ఇవ్వగలవు? ఈరోజు మనం పెద్ద మనుషుల ఒప్పందం వెనుకున్న కథను, దానిలోని లోతైన విశ్లేషణను తెలుసుకున్నాం. ఈ చర్చ ఎంతో ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని విశ్లేషణాత్మకమైన అంశాల కోసం మా ఛానల్ను అనుసరించండి. అవును, మరిన్ని లోతైన ఇన్ఫర్మేటివ్ చర్చల కోసం మన తెలుగు కాంపిటేటివ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.